అమ్మ అయ్యకు కరెక్ట్ ఉన్న లంజది కానీ లంజ కొడుక అన్నం తిన్నట్టు మాట్లాడు, గడ్డి తిన్నట్టు మాట్లాడకూడదు. తీన్మార మళ్ళీ ఆయన తీసుకో కిందికి తీసుకో ఏమన్నా పెట్రోల్ పోసి దాలగా పెట్టినా ఆ రోజు ఉండ ఆయన ఆఫీసులో ఉండా చూపిస్తారా? మీ వల్ల అవుతుందా? అదే వాళ్ళ భార్య వచ్చి అన్న తిండికే తిండి లేదు, ఇల్లుకిరే కట్టుకోనిక లేదు అంటే 20,000 సాయం ఆ వీడియో ఎందుకో వైరల్ చేయరు? అన్నా బీసీల పక్షాన పోరాడుతున్నావు సాయం చేయని ఆయన ఫోటో ఉన్నది ముందల దండం పెట్టి కిందకు వచ్చి చేసుకుండు. అయినా కానీ ఆయన ముందుకు వస్తుంటే ఆయన ఇంట్లోకి వెళ్ళి అంత్యక్రియలు కూడా బయటకు వెళ్ళకుండా వేసిరు. ఎందుకు ఇంత దారుణంగా తయారైపోతురు? ఎందుకు ఇంత నీచంగా అయిపోతురు? తీన్మార్ మళ్ళని ప్రశ్నించి అంత ఏం చేసిండు? అంత సుఖమైన రాజకీయం చేసి ఏ ఒక్క లంచ కొడుకున్న సుపీరి ఎవడు చేస్తుండు? ఆయన తీసుకొని పెట్రోల్ పోసి తలగ పెట్టినాడు, లేకపోతే ఆయన కరవ చేసినాడు, లేకపోతే ఆయన ఆఫీసు ముందర వాడి తలగ పడితే ఎవరిది బాధ్యత? కామన్ సెన్స్ ఉందా? రోడ్డు మీదకి పోయిండు, రోడ్డు మీద పోయి పోసుకుండు. ఎవరిది అది? గవర్నమెంట్ అవ్వంది. ఎవడుండు గవర్నమెంట్లో? ఆయన ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దండం పెట్టిపోయాడు టూ అని పోలే. సిగ్గు శరం ఉండాలి వీడియో వేయటానికి కూడా. మనసులాగా అర్థలాటం కల పుణ్యానికి వచ్చిన తండ్రి కొడుకు తయారైనండి ఇంకో మాట మింగినా కానీ ఎటు కూడా ఇంకా ఆయన ఏమన్నా పడతాడు, ఏమన్నా చేస్తా న్యాయం మాట్లాడాలి. అన్యాయం పక్షాన్ని ఎప్పుడైనా మాట్లాడకూడదు. తలగబెట్టినాడు ఆయన, పెట్రోల్ పోసి తలగబెట్టినాడు. నువ్వు సావయ్యా, నువ్వు వస్తే నాకు సపోర్ట్ వస్తుంది అనుకున్నాడు. ఏడ్చిండు. అరే అనవసరంగా ఇట్లా అయిపోయింది అని బాధపడ్డాడు. ఏ ఒక్కడైనా బీసీల పక్షాన పోరాడిన మొగాడుండా? నేను చెప్తున్నా తీన్మార్ మల్లన యువర్ గ్రేట్ అంతే. ఇంకా ఆయన నాకేం కట్టలు ఇప్పటి వరకు నేను ఆయనతో మాట్లాడింది లేదు, కానీ ఆయన నాకు కట్టలు కట్టించింది లేదు, నేను తీసుకుంది లేదు. ఆయన గ్రేట్. ఒక కామన్ మ్యాన్ అయి ఉండి ఈరోజు ఆయన బీసీల పక్షాన బీసీలు అయ్యి ఉండి మీకు సిగ్గు శరం మౌనం మర్యాద ఇప్పటి వరకు వస్తలేదు. ఎవరికో కాపోంది పట్టుకోనిక పోతురు. ఏం చేస్తుండు ఆ కాపోడు? చూపిస్తుండు, సప్పట్లు కొడుతున్నాం అంతే. ఇక గిట్లా సిగ్గుండాలి గింతనన్న.